తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వెంకటేశ్వరరాజు మొన్న మధ్యన రఘురామకృష్ణరాజు మీద ఆరోపణ చేయడం, ఆ పైన తెల్లారేటప్పటికి ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆయన ఇంటినే ధ్వంసం చేయటం. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలవడం. ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ నిరసన కార్యక్రమానికి దిగారు. తెలుగుదేశం ఎమ్మెల్యే మీద తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి రోడ్డెక్కడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. మరి పార్టీ ఏం చేస్తుందో అర్థం కాదు. తన ఇంటిని టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేయించిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు నిరంకుశ వైఖరిని తట్టుకోలేక తన ఆత్మాభిమాన్ని చంపుకోలేక ఆమరణ దీక్షకు దిగుతున్నానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుత్తూరు వెంకటేశ్వరరాజు బుడ్డిరాజు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలిపర్రులో కూల్చివేసిన తన ఇల్లు టీడీపీ కార్యాలయ శిథిరాలను శుక్రవారాన్ని పరిశీలించి కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్న వెంకటేశ్వరరాజు నేరుగా ఆసుపత్రి నుంచి వెలిపర్రుకి చేరుకుని తనకు జరిగిన అన్యాయం చూసి చెల్లించిపోయారు. తన ఇంటిని టీడీపీ కార్యాలయం నామరూపాలు లేకుండా చేసిన ఆవేదన వ్యక్తం చేశారు. పంట బోధి మీద వేసుకున్న వంతెన సైతం కూల్చేసి పెద్ద బోధిని తవ్వేయడంతో దానిలోకి దిగి ఇల్లు కార్యాలయ శిథిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ సైకో ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఇటువంటి దుస్థితి చూస్తానని అనుకోలేదన్నారు. ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గంలో ఎంతోమంది నిరుపేదలు ఇల్లు కోల్పోయి రోడ్ల పాలయ్యారని వెంకటేశ్వరరాజు చెప్పారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడిన కక్షతోనే ఆయన తను నడి రోడ్డు మీద నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత శిథిరాల మధ్య టెంట్ వేసుకుని వెంకటేశ్వరరాజు ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. కాగా దీక్షను పోలీసులు భగ్నం చేసి వెంకటేశ్వరరాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.